దేశంలో అన్నింటికంటే పెద్ద న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఎదుర్కోవాలి. కానీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి 3 నెలల సంధి ఏ సపోర్ట్ చేస్తలేదట రాష్ట్ర ప్రభుత్వం. మరి ముచ్చట గురించి మందకృష్ణన్న మళ్ళీ ఏం మాట్లాడుతుండో ఏమంటాడో వివరంగా ఓ పారు తెలుసుకుందాం పాండ్రి. ఇకప్పుడు నిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి సార్ కూడా వర్గీకరణ ప్రక్రియ అతి తొందరలో చేస్తామని మాటిచ్చిండు. మాటిచ్చి 3 నెలలు గడిచిందుల్లా ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. కానీ ఇప్పటికీ కొలువులు మాత్రం మునుపటి లెక్కెంబడే ఇస్తానని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణన్న సర్కారు మీద గరమైంది. గిట్లా వర్గీకరణ మేము తొందరగా చేస్తాము, మొదటి రాష్ట్రంగా నేను నిలబెడతానన్నది ఎవరు? ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. మరి వేణుగోపాల్ ఏం ప్రకటన చేసిండు మల్లికార్జున ఖర్గే తోటి? ఎవరు వర్గీకరణ తొందరపడద్దు, ఆ తొందరపడే మాట అంటున్నది నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వార్త ఇస్తుంది అని చెప్పాడు. కమిటీల పేరుతో జాప్యం చేయి, కమిషన్ల పేరుతో జాప్యం చేయి. ఈ జాప్యం చేస్తున్న కాలంలో వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు. నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిన రేవంత్ సార్ కూడా ఆ విషయాన్ని ఇంకా పట్టించుకుంటలేడంటే, గతంలో ఒక్కసారి రేవంత్ సార్ మాట్లాడుకుంటా నేను వర్గీకరణ చేస్తే నా ముఖ్యమంత్రి సీటు ఊసిపోతుంది అన్న విషయం గుర్తు చేసుకుంటా ఈ లెక్కన ముఖ్యమంత్రి పదవిని కూడా మాలలే శాసిస్తానని అనకరావట్టిండు మందకృష్ణన్న. రెడ్డి గారిని మనోళ్ళు ఇద్దరు కలిశారు, వేరువేరుగానే కలిసి ఎస్సీ వర్గీకరణ మీద ముందడుగేయండి అన్న. ఆయన అన్న మాట ఏంటంటే, మీకు తెలియంది ఏమున్నది, నేను గనక వర్గీకరణ కడ తొందరపడితే తొందరగా నా సీటు వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆయన. నేను గనక వర్గీకరణ చేస్తే నేను తొందరగా ముఖ్యమంత్రి సీటు వదులుకోవాల్సి వస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా శాసిస్తున్నది ఎవరనంటే మాలో ఈ రాష్ట్రంలో పరిస్థితి. గప్పుడు మాటిచ్చి ఇప్పటిదాకా ఉలుకులేదు పలుకులేదంటే అసలుగా పని సురువైందో లేదో తెలియకుంటున్నదని జనాలు అనుకుంటారట. కానీ ఇప్పుడు మాత్రం ఇంటింటికి కులగణన పేరు మీద వస్తాండ్రు. దానికంటే ముందుగానే మాటిచ్చిన ఏబిసిడి వర్గీకరణ మాత్రం పక్కన పెట్టిండ్రు. మందకృష్ణన్న చెప్పేది నిజమే కదా అని అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. 30 ఏళ్ల పోరాటం తర్వాత మొన్న సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ తీర్పుల రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి అందరికి ఎరుకున్నదే కదా.